హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. పిల్లల అఫర్మేషన్స్ అనేది చెప్తూ ఉన్నాము. ఈ వీడియోస్ ఈ ఎగ్జామ్స్ టెన్షన్లో ఫియర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ హాల్లో కామ్గా ఉండడానికి మనం ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. ఎగ్జామ్ హాల్లో పేపర్ ఓపెన్ చేయగానే ఫియర్ వస్తుందా? మీకు ఏమైనా అంటే ఒక భయం ఉందా? ఎగ్జామ్ హాల్లో తీయగానే కొంతమంది పిల్లలు పడిపోతూ ఉంటారు, వచ్చినవన్నీ మర్చిపోతూ ఉంటారు అనమాట. అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మనకు కూడా అనుభవమే కదా, అలా అనమాట. అప్పుడు ఏం చేయాలంటే మనం రిలాక్స్ అయిపోయి ఒక 5 శ్వాసలు అలాగా ఒక 3 శ్వాసలు తీసుకుంటూ వదులుతూ స్లోగా మనం ఏం చేయొచ్చు అంటే కామ్గా ఉండండి, సైలెంట్. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీత్. అబ్జర్వ్ చేసుకుంటే ఏం చేయొచ్చు అంటే రిలాక్స్, అబ్జర్వ్ యువర్ బ్రీత్. 1 డీప్ బ్రీత్ తీసుకోండి అండ్ ఐ యామ్ సేఫ్ అండ్ కామ్ నౌ. మనం సేఫ్గా ఉన్నాం, చక్కగా కామ్గా ఉన్నాం. అలాగే ఐ నో ద ఆన్సర్. ఆ పేపర్ తీయగానే మనం ఇక్కడ కళ్ళ ముందు పెట్టుకొని ఏం చేయొచ్చు అంటే చక్కగా మనం ఐ నో ద ఆన్సర్స్, నాకు తెలుసు ఆన్సర్స్ అన్నీ కూడా అనేసి మనం చెప్పుకోవాలి. ఐ రైట్ క్లియర్లీ అండ్ కాన్ఫిడెంట్లీ. నేను చక్కగా రాస్తాను, కాన్ఫిడెంట్గా రాస్తాను అని చెప్పుకోవచ్చు. అలాగే కామ్ మైండ్ గివ్స్ క్లియర్ ఆన్సర్స్. నేను నా మైండ్ కామ్ అయిపోయి చక్కగా ఎటువంటి టెన్షన్స్ లేకోకుండా చక్కగా గివ్ క్లియర్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్స్ నేను రాస్తాను అన్నది మనం చెప్పుకోవాలన్నమాట. ఏం చేయొచ్చు అంటే కనుక ఒక 4 అఫర్మేషన్స్ ఇక్కడ చెప్పుకోవచ్చు. మనం రిలాక్స్ అయిపోండి, చక్కగా కామ్ మైండ్ చేసుకొని ఏం చేయొచ్చు అంటే ఐ యామ్ సేఫ్ అండ్ కామ్ నౌ, ఐ యామ్ సేఫ్ అండ్ కామ్ నౌ. అలాగే ఐ నో ద ఆన్సర్స్. పేపర్ తీయగానే ఐ రైట్ క్లియర్లీ అండ్ కాన్ఫిడెంట్లీ. కామ్ మైండ్ గివ్స్ క్లియర్ ద ఆన్సర్స్. ఇలా మనం చెప్పుకోవాలన్నమాట. చక్కగా మన మైండ్ అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట. అప్పుడు లేదంటే ఆ భయం అన్నీ మనం తీసేయచ్చు అనమాట. ఇది ఎగ్జామ్స్ టైంలో మనం పేపర్ తీయగానే ఆ టైంలో మనకు భయం వేస్తున్నట్టయితే ఎఫర్మేషన్ చెప్పుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం.